నాకు బుద్ధి లేదు అని ఒకడంటే నాకసలు బుర్రే లేదు అని మరొకరు చెప్పుకున్నట్టు తయారైంది మన సర్కార్ మాజీ డీజీపీ వ్యవహారం. పదవి ఉంటే సర్కార్ చెప్పినట్టు చేస్తామని మాజీ డీజీపీ పరోక్షంగా చెబుతుంటే, చెప్పినట్టు వింటే అర్హత లేని వాళ్లను కూడా అందలం ఎక్కిస్తామని సిగ్గు లేకుండా ఒప్పుకుంది రాష్ట్ర సర్కార్. పోలీస్ వ్యవస్థను సర్కార్ ఆడిస్తున్న తీరును, కిరణ్ సర్కారు దిగజారుడుతనాన్ని తమకు తామే బయట పెట్టుకున్న తీరు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థను అపహాస్యం చేసిన పాలకులు, అధికారుల తీరుపై బేసిక్ స్పాట్లైట్. నేను సిన్సియర్ అని చెప్పుకునే మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సీఎం గురించి చాలా నిజాలు చెప్పారు. సీఎం, ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి చెప్పుకున్న మంత్రి ఆనం కూడా మరికొన్ని నిజాలు చెప్పారు. దీంతో జనానికి క్లియర్ పిక్చర్ వచ్చింది. ఒకరి బండారాన్ని ఒకరు బయట పెట్టుకుని వ్యవస్థల్ని ఎలా వాడుకుంటున్నారో జనానికి అర్థమయ్యేలా చేశారు దినేష్, ఆనం. పోలీస్ వ్యవస్థను అధికారంలో ఉన్నవాళ్లు వాడుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి బయటపడింది. ఎదుటి వాళ్ల గుట్టు బయట పెట్టబోయి ఇంటి గుట్టు కూడా విప్పేశారు దినేష్, ఆనం. డీజీపీ పదవుల్లో అనుకూలంగా ఉండేవాళ్లను నియమించుకోవడం, అవసరానికి వాడుకోవడం అందరికీ తెలిసిందే. కానీ ఆ సంగతిని డీజీపీగా పనిచేసిన వాళ్లు, డీజీపీని నియమించే స్థానంలో ఉన్నవాళ్లే బయట పెట్టుకోవడం ఇదే మొదటిసారి. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, సీఎం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ వ్యవస్థల్ని తామెంత భ్రష్టు పట్టించారో సిగ్గు లేకుండా ప్రెస్ ముందు చెప్పుకున్నారు. డీజీపీ మాటల్ని బట్టి చూస్తే దాదాపు 2 ఏళ్లకు పైగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగానే పనిచేశారు. ఫిబ్రవరిలో సర్కార్ జీవో ఇచ్చే సమయంలోనూ ఆయన్ను కొనసాగించే ఉద్దేశంతోనే సీఎం కిరణ్ ఉన్నట్టు తేలిపోయింది. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాతే వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం చెడినట్టు అర్థమవుతోంది. దీంతో డీజీపీని పక్కన పెట్టే ఆలోచనకు సీఎం వచ్చారు. ఆ సంగతి చివరి నిమిషం దాకా దినేష్ రెడ్డికి కూడా తెలియకుండా ప్లాన్డ్గా ఆయన్ను తప్పించారు సీఎం. ఇద్దరి మధ్య వ్యవహారం చెడి డీజీపీ పదవి పోయాక దినేష్ కు అసలు విషయం అర్థం కాలేదు. దీంతో అసలు నిజాలు బయటకొచ్చాయి. ఈ వ్యవహారం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పోలీస్ వ్యవస్థను ప్రభుత్వాలు వాడుకుంటున్న పరిస్థితిని బయటపెట్టింది. సీనియారిటీ లిస్టులో 5వ స్థానంలో ఉన్న అధికారిని కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు డీజీపీ స్థానంలో కూర్చోబెట్టారో ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిబంధనలు పట్టించుకోకుండా విచక్షణ అధికారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించకుండా సర్కార్ను సమర్థించుకోవడానికి మంత్రి ఆనం ఏ ముఖం పెట్టుకుని ప్రెస్ ముందుకొచ్చారో ఆయనకే తెలియాలి. డీజీపీ కామెంట్లతో సర్కార్ ఎంత దిక్కుమాలిన పరిస్థితిలో పడిపోయిందో మంత్రి ఆనం పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. దినేష్కు ఇచ్చిన పదవి సర్కార్ భిక్ష అని చెప్పుకునే స్థాయికి దిగజారారు మంత్రి ఆనం. అంటే అర్హతలతో మాకు పనిలేదని సిగ్గు లేకుండా సర్కార్ ఒప్పుకున్నట్టయింది. పార్టీ భిక్షతో సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి ఆనం ఇప్పుడు పార్టీకే సీమాంధ్రలో తలకొరివి పెడుతున్నారు. తమ పదవుల సంగతి మర్చిపోయి డీజీపీకి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది సర్కార్. గొప్ప మేధావిలా సీఎంను వెనకసుకొచ్చిన మంత్రి ఆనం ఏ అర్హతలతో దినేష్ ను డీజీపీని చేశారో చెప్పలేకపోయారు. కనీసం ఆ ప్రస్తావన చేసే దమ్ము కూడా సర్కార్కు లేకుండా పోయింది. ఇప్పుడు సమర్థుడైన అధికారిని నియమించామంటూ గొప్పలకు పోయిన ఆనం గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల సంగతి మర్చిపోయారు. దినేష్ కు పోలీస్ మాన్యువల్ తెలియదన్న ఆనం మరి మాన్యువల్ కూడా తెలియని వాళ్లకు పదవి ఇచ్చి సర్కార్ బుద్ధి తక్కువ పనిచేసిందని ఒప్పుకొని ఉంటే బాగుండేది. దినేష్ పై అక్రమాలు, భూదందాలు ఆరోపణలున్నాయని ఎదురుదాడి చేసిన ఆనం అలాంటి వ్యక్తినే తమ సర్కార్ నెత్తిన పెట్టుకుందన్న సంగతి మర్చిపోయారు. దినేష్ రెడ్డిపై సీబీఐ దర్యాప్తుకు సర్కార్ సహకరిస్తుందని సెలవిచ్చారు మంత్రి ఆనం. ఆయన డీజీపీ పోస్టులో ఉన్నప్పుడు అలాంటి ప్రకటన ఎందుకు చేయలేకపోయారో ఆయన చెప్పలేదు. పనిలో పనిగా సీబీఐ కేసుల్లో ఉన్న మంత్రులపైన విచారణకు సహకరిస్తామని మంత్రి ఆనం ప్రకటించలేకపోయారు.
కిరణ్ సర్కార్ పోలీసు వ్యవస్థను వాడుకున్న తీరును బయటపెట్టడానికి సిగ్గుపడకుండా చెప్పుకోవడానికి మంత్రి ఆనం ప్రెస్ మీట్లో మంచి ప్రయత్నం చేశారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని అదుపు తప్పేలా చేయడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాల్ని మాజీ డీజీపీ మాటలు బయటపెట్టాయి. అలాగే అధికార వ్యవస్థను సీఎం కుటుంబీకులు వాడుకుంటున్నారన్న తీరును బయటపెట్టారు దినేష్. దీనిపై సీఎం తరపున మంత్రి ఆనం స్పందనతో తప్పుల్ని సమర్థించుకోవడానికి సర్కార్ ఎంతకైనా దిగజారుతుందని తేలిపోయింది. సీఎంను డిఫెండ్ చేయబోయి ఈ వ్యవహారంలో తన రంగు కూడా బయటపెట్టుకున్నారు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కుట్రకే కుట్ర, కుతంత్రాలు కూడా కుళ్ళుకునేంతలా కుట్ర. ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని, 8 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన కుట్ర. రాష్ట్రానికే దిమ్మ తిరిగేలా, రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలా నల్లారి ఆడిన నాటకాన్ని ఆయన నమ్మిన బంటు దినేష్ రెడ్డి బయటపెట్టారు. తనను సీఎం బలిపశువును చేశారంటూనే కొన్ని వాస్తవాల్ని వెల్లడించారు. మరికొన్నింటిని ప్రశ్నలుగా మిగిల్చారు. ఇంతకీ దినేష్ రెడ్డి ఏం చెప్పారు? ఆయన సమాధానం చెప్పాల్సిన మరికొన్ని ప్రశ్నలేంటి? ఒకరికి ఒక రూలు, ఇంకొక చట్టమా? ఈ విధంగా కుట్ర పన్నటం ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు. చాలా బాధాకరం, చాలా హ్యూమిలేషన్. ఎవరితో చెప్పి నువ్వు ఈ ఫోర్సెస్ తీసుకొని వచ్చినావు, ఎందుకు చేస్తున్నావు ఎంత అని. దినేష్ రెడ్డి సీఎం వెనుక సీఎం దినేష్ రెడ్డి అనుకుంటే ఇటువంటి అన్యాయం నాకు జరగదా? నిన్ను పెట్టుకుందే, నువ్వు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నావు కాబట్టి, నిన్ను పెట్టుకుందే మాకు అవసరం ఉంటుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్కి, గవర్నమెంట్కి, ప్రకాష్ సింగ్ కమిషన్ గైడ్లైన్స్ బట్టి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి 2014లో నీకు రిటైర్మెంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. 2 days బిఫోర్ మై యాక్చువల్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. 27th ఆఫ్ సెప్టెంబర్. నాకు ఒకటి బాధాకరం ఏమిటంటే, ఐ డన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టింట్స్. నాకు ఇంకా కుర్చీని అంటిపెట్టుకోలేనిది ఏ కోసైనా నాకు లేదు. కానీ కనీసం సీఎం గారు నన్ను పిలిచి కొన్ని కారణాల వల్ల నేను పెట్టుకోలేకుండా ఉన్నాను అని ఒక నెల ముందో 2 నెలల ముందు చెప్తే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే గుడ్ బై, సో దట్ అదర్స్ విల్ గెట్ ఏ ఛాన్స్. లాస్ట్ మినిట్ వరకు అది చెప్పకుండా పైపెచ్చు నాకు ప్రతి ఒక్కరికి నీకు డెఫినెట్గా ఎక్స్టెన్షన్ ఇస్తున్నాము, లాస్ట్ మినిట్లో నీకు ఇవ్వదలుచుకున్నాను, ముందుగా ఇస్తే ఎవరిని కోర్టుకు పోతారనే ఉద్దేశంతో లాస్ట్ మినిట్లో ఇస్తానని చెప్తూ లాస్ట్ మినిట్లో నన్ను కోర్టుకు పోనీయకుండా ఉండే విధంగా 27th నాడు ఇవ్వటం జరిగింది. 27th నాడు ఇస్తే నాకు మిగిలింది 2 వర్కింగ్ డేస్. 27th is 1 working date and 30th is another working date. For me to go to CAT, High Court and Supreme Court, it's impossible. సో నాకు లీగల్ రెమెడీస్ కూడా అవకాశం లేకుండా ఈ విధంగా కుట్ర పన్నటం ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు. ఇన్ ఆల్ ఫెయిర్నెస్, ఐ బీయింగ్ ది డీజీ who has logged so much to bring the image of the government in general and in particular for the CM, this is certainly not the way to treat me. సీఎం అందరు ఎస్పీలందరినీ సెన్సిటైజ్ చేశాను 15 days బిఫోర్ July 30th దట్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఇంత ఫోర్సెస్ తీసుకొని వచ్చి ఇంత నేను ముందుగానే డంప్ చేసింది సీఎం గారికి ఇష్టం రాలేదు. సీఎం గారు నాతో మాట్లాడి చాలా పరుషంగా మాట్లాడినారు. ఎవరితో చెప్పి నువ్వు ఈ ఫోర్సెస్ తీసుకొని వచ్చినావు, ఎందుకు చేస్తున్నావు ఎంత అని. నేను సీఎం గారికి చెప్పడం జరిగింది, సార్ లైక్లీ తెలంగాణ అనౌన్స్ కావబోతుంది, చాలా భయంకర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు తెలుసా, నాకు తెలుసా, బ్యూరోక్రాట్కి తెలుసా, పాలిటిషియన్కి తెలుసా అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు 2009లో తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత చాలా వైలెన్స్ ఉండింది. అదే July 30th మళ్ళీ తిరిగి అనౌన్స్ చేసిన తర్వాత 2009లో ఉన్న వైలెన్స్ పోల్చుకుంటే మొన్న July 30th అనౌన్స్ చేసిన తర్వాత వైలెన్స్ చాలా తక్కువ. దేర్ వాస్ నో వైలెన్స్ కంపేర్ టు 2009. అది ముందుగా ప్లానింగ్ చేసి ఎంతెంతో ఫోర్సెస్ డంప్ చేసినందువల్ల ఈ విధంగా జరిగింది. తర్వాత అనంతపూర్ ఎస్పీ స్టాచ్యూస్ని పగలగొట్టకుండా లాఠీచార్జ్ చేసినందువల్ల అతని మీద సీఎం గారు కారాలు మీరాలు నూరి అతని వెంటనే మార్చమని చెప్పడం జరిగింది. నేను దానికి నిరాకరించినాను. ఏమంటే అది ఎలక్షన్ కమిషన్ పోస్టింగ్ అది. సో he wants totally to support the police machinery. దానికి నిరాకరించినందువల్ల దిస్ ఇస్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 2 months. దెన్ ఢిల్లీలో ప్రెస్ నన్ను ఒక క్వశ్చన్ వేసింది, తెలంగాణ ఇస్తే నక్సలైట్స్ పెరిగిపోతారంట కదా అని. అది నేను ఊహాజనితం అని చెప్పడం జరిగింది. చెప్పగానే సీఎం గారు నన్ను పిలిచి తెలంగాణ
ఫామ్ చేస్తే నక్సలైట్స్ పెరిగిపోతారని స్టేట్మెంట్ ఇమ్మని చెప్పడం జరిగింది. బీయింగ్ ఏ కాన్స్టిట్యూంట్ ఆఫీసర్ ఐ సెడ్ నో. దెన్ బహుశా సీఎం గారు డే సార్ నెంబర్ అనుకుంటాను, అతను కూడా ఊహాగానంగా తెలిసి ఉండొచ్చు. భయంకరంగా ల్యాండ్ డిస్ప్యూట్స్లో అతని బ్యాక్ ఆఫీస్ బీయింగ్ మ్యాన్డ్ బై హిస్ బ్రదర్ సంతోష్, he was asking me to heavily interfere in the land disputes in favor of the back office manned by his brother, for which I said no. So these are all the reasons, ostensible reasons, for which there was a total turnaround in the last 2 months. అన్నిటికంటే బాధాకరణం, సీఎం ముందుగా చెప్తే నేను కోర్టుకు పోయి నేను ఆర్డర్ తెచ్చుకుంటానన్న ఉద్దేశంతో లాస్ట్ మినిట్ వరకు ప్రతి ఒక్కరికి ఏమని నమ్మబలికినారంటే, నేను ఇస్తున్నాను, ముందుగా ఇస్తే అవతల వాళ్ళు కోర్టుకు పోతారనే ఉద్దేశంతో నేను ముందుగా ఇస్తున్నానని చెప్తూ లాస్ట్ మినిట్లో నన్ను కోర్టుకు పోనీయకుండా ఇవ్వడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. తర్వాత పైపెచ్చు పెట్టిన రీజన్ ఏమిటంటే, సిబిఐ ఎంక్వైరీ ఉంది కాబట్టి దానివల్ల మేము కంటిన్యూ చేయలేకుండా ఉన్నామని. బోత్ క్యాట్ అండ్ హైకోర్ట్ has said this reason is rubbish and they have just brushed it aside. Because మీకు అందరికీ తెలుసు, it's a settled law that any inquiry against anyone cannot be held against him. గతంలో ఆఫీసర్ల మీద సస్పెన్షన్ అయ్యి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా సస్పెన్షన్ రిలీజ్ చేసి పెండింగ్ ఎంక్వైరీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఏ సెటిల్డ్ లా. అన్లెస్ ఏ పర్సన్ ఈస్ కన్విక్టెడ్ ఆర్ ఛార్జ్ షీటెడ్, ఇట్ కెనాట్ బి హెల్డ్ అగెన్స్ట్ హిమ్. mere enquiry cannot be held against anyone. That is a settled law. And meekandariki telusu how clean I am, how honest I am. Such a flimsy reason that a CBI enquiry is pending against me, అందువల్ల మేము 2 years tenure ఇవ్వటం లేదని రైటింగ్లో తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. Both Honorable CAT and High Court has told this as rubbish. And in fact, the Chief Minister makes the AG to go on record, Advocate General, that CBI is inquiring into my disproportionate assets. CBI is not inquiring into my disproportionate assets. And Supreme Court judgment కూడా చాలా బాధాకరం, చాలా హ్యూమిలేషన్ ఫర్ ఏ DG who has logged so much for the last 2 years, 3 months to uphold the image of the government in general and uphold the image of this particular CM in particular. Is this the treatment to be given to me? Will any officer trust him hereafter? And a person who is keeping his personal agenda much more than the law and order of the state and public interest, I don't know what to call. If what I have done are the crimes, at sea we will have to answer to all this. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా పోతాను. We'll ask for an open inquiry for the personal aggrandizement of so many thousands of crores. If an open inquiry is held for all the files that have been done, then about the file movement, I should tell you one more thing. The inordinate delay which the files take place in the CM's pesci, in particular with the CM. ఆఫీసర్స్ ప్రమోషన్స్ పంపించిన ఫైల్స్ ప్రమోషన్స్ రాకుండానే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ది డిలేస్ విత్ ద సీఎం స్పెషీ. గత 2 నెలల నుంచి 18 మంది డైరెక్ట్ రిక్రూట్ DSPs ఆర్ వెయిటింగ్ ఫర్ ద పోస్టింగ్ బికాస్ సీఎం హెస్ నాట్ క్లియర్డ్ ద ఫైల్. డైరెక్ట్ రిక్రూట్స్కి గ్రేవ్స్ ట్రైన్ నుంచి రాగానే ఇవ్వటం మన పద్ధతి. 6 డైరెక్ట్ రిక్రూట్ IPS ఆఫీసర్స్ హు డ్యూ ఫర్ డిశ్చార్జ్, దట్ ఫైల్ ఈస్ పెండింగ్ విత్ ద సీఎం ఫర్ ద లాస్ట్ 2 months. దెన్ ఇప్పుడు హోంమంత్రి లేడు కాబట్టి అడిషనల్ ఎస్పీస్ ఫైల్స్ అన్నీ సీఎం గారి దగ్గర పోతాయి. ఎన్ని ప్రపోజల్స్ పంపించినా ఫైల్స్ అన్నీ మరిగిపోతూ ఉన్నాయి అక్కడ. తర్వాత ఆఫీసర్స్ సూపర్సీడ్ అయ్యి ఎంక్వైరీస్ వల్ల ఎంక్వైరీస్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ పంపిస్తే ఆ ఫైల్స్ తిరిగి రాలేదు, ఇంతవరకు రావటం లేదు కూడా. దెన్ కొందరు సెంట్రల్ డిప్యూటేషన్కి వెళ్ళిపోయిన ఆఫీసర్స్ వాళ్ళకి రిలీవింగ్ చేయాలా, రిలీవింగ్ చేయకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తారు, మనం తొందరగా పంపించాలంటే ఆ ఫైల్స్కి మోక్షం లేదు ఇంతవరకు. ఒక DIGని ప్రమోషన్ మీద నేటివ్ జిల్లాకి పంపించినప్పుడు అది తిరిగి క్యాన్సిల్ చేసి ఇంకొక చోటుకి పంపించాలంటే ఆ ఫైల్ 3 నెలలు అయినా కూడా తిరిగి రావటం లేదు. అతను జూనియర్స్ అందరికీ ప్రమోషన్ వచ్చింది. ఇంత ఇన్ఆర్డినేట్ డిలే
ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నపాటి ఉద్యోగి ఒక ఫైల్ డిలే చేస్తే వెంటనే అతను సస్పెండ్ చేస్తున్నాం, అతని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. హూ ఈస్ అకౌంటబుల్, టు హూమ్ వన్ హెస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ డిలే విచ్ ఈస్ నథింగ్ బట్ కల్పబుల్ నెగ్లిజెన్స్, అబెట్మెంట్ అండ్ ఎంకరేజింగ్ కరప్షన్. ఇంకొక సంవత్సరం పొడిగించినా కూడా ఏ మాత్రం వారు చెప్పిన రిక్వెస్ట్లకి నేను వారు చెప్పిన అడ్జస్ట్ చేయి ఉండేవాడిని కాదు. ఆ రిక్వెస్ట్ చేయనందువల్లనే నాకు ఈ విధంగా అర్ధాంతరంగా పొడిగించకుండా ఈ విధంగా చేసినారు. నేను ఇంకా కేవలం నాకు ఉండటమే నా ప్రధాన ధ్యేయం అయితే సీఎం గారు చెప్పిన ప్రతి రిక్వెస్ట్ ఇచ్చి ఉండేవాడిని. సీఎం గారు చెప్పినట్టు తెలంగాణ వస్తే నక్సలైట్స్ పెరిగిపోతారని అనౌన్స్ చేసి ఉండేవాడిని. సీఎం గారు చెప్పినట్టు పలాని ఎస్పీని అక్కడ నుంచి తీసేసి అతనికి పొలిటికల్గా ఇష్టం లేని వ్యక్తి శ్రీనివాస్ గారిని ఎంప్రెస్ చేసి నిజామాబాద్కి పంపించుండేవాడిని. అయంతా చేయకనే ఇది జరిగింది. ఇచ్చినా కూడా గత 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఒక పద్ధతి బట్టి ఏ విధంగా పోతున్నానో అదే విధంగా చేస్తానే కానీ ఈ విధంగా చేస్తూ ఉండేవాడిని కాదు. బట్ ఆరోపణలు అంటారా, సర్వీస్లో ఉన్నప్పుడు చేసేదానికి వీల్లేదు. బహుశా 1 year అయిన తర్వాత ఏ అయితే ఆరోపణలు ఉన్నాయో ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్పడం కూడా జరిగి ఉండేది కావాలి. సీఎం గారు డే టు డే ఏమి చెప్పలేదు. సీఎం గారు మా మధ్య ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ సీఎం గారికి తెలిసే జరుగుతూ ఉంది. ఒక లా అండ్ ఆర్డర్ని అదుపు చేయాలనేది సీఎం గారు మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందుకని సీఎం గారు వీళ్ళని అరెస్ట్ చేయొద్దని అటువంటివి చెప్పేది ఏం లేదు. దట్స్ లెఫ్ట్ టు ది ఫీల్డ్ ఆఫీసర్స్. AP NGOs we have taken a decision not to give it to begin with. But CM wanted it, so we have given it. దినేష్ రెడ్డిని డిఫెన్స్ లో పడేసేందుకు సర్కార్ ప్రయత్నించింది. కిరణ్ తరపున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వకాల్తా పుచ్చుకున్నారు. డీజీపీ నియామకమే ఫాల్స్ అని, ఆయనకు ఏ అర్హత లేదని సెలవిచ్చారు ఆనం. పాలకుల అండదండలుంటే దివానాగాళ్లైనా డీజీపీలు అవ్వచ్చా? సర్కారును ఎదురిస్తే ఎవరికైనా శంకరగిరి మాన్యాలేనా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దినేష్ రెడ్డి అనేటువంటి నామకరణం ఆయనకి ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే పెట్టారు. లేకుంటే నీకు ఆ భిక్షే లేదు, ఆ అవకాశమే లేదు. మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి చిన్నబుచ్చే ధోరణిలో మీరు మాట్లాడడం అంటే మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నారే తప్ప ముఖ్యమంత్రి గారి స్థాయి ఏమి దిగజారదు. ఇందులో కేఆర్ నందన్ ఐపీఎస్ అని ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అధికారి, పి గౌతమ్ కుమార్ అని 2వ స్థానంలో ఉన్న అధికారి, ఏ శివశంకర్ ఐపీఎస్ అని 3వ స్థానంలో ఉన్న అధికారి, ఉమేష్ కుమార్ ఐపీఎస్ అని 4వ స్థానంలో, 5వ స్థానంలో ఉన్నవాడు దినేష్ రెడ్డి ఐపీఎస్. మొదటి వాళ్ళకందరికీ సర్వీస్ తక్కువని, 2 సంవత్సరాల కాల పాటు డీజీపీగా ఉంటేనే ఈ రాష్ట్ర శాంతి భద్రతలను రక్షించగలడని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 4 బైపాస్ చేసి నీకు డీజీపీ పోస్ట్ ఇస్తే నువ్వు కుట్ర చేసి తీసేశారు అంటున్నావు. అంటే నీ డీజీపీ పోస్ట్ ఇచ్చిన రోజు కూడా ఆ 4 మీద ముఖ్యమంత్రి గారు కుట్ర చేసే ఈ ఉద్యోగం నీకు ఇచ్చాడా? ఒక అధికారికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని ఉంచాలన్నా చట్ట పరిధిలో, న్యాయస్థానాల పరిధిలో వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈయన పైన సిబిఐ కేసులు, ఎంక్వైరీలు వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సంవత్సరాల 3 మాసాల కాలం పూర్తయింది కాబట్టి ఇంకా కూడా మిమ్మల్ని కొనసాగించడానికి వీలు కాదని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఈయన్ని మేము కొనసాగించలేము, సిబిఐ ఛార్జ్షీట్లో ఈయన, ఎంక్వైరీలో ఈయన ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి వ్యక్తిని డీజీపీగా ఉంచలేమని చెప్పి మేము
నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం క్యాట్కి తెలియజేస్తే ఆయన్ని డీజీపీగా కొనసాగించడానికి లేదని ఆయన పిటిషన్ కొట్టివేశాం. విమర్శించే స్థాయి నీకు ఉందా ఒకసారి గమనించాలి. ఏదైనా చట్ట పరిధిలో, ప్రభుత్వ పరిధిలో ముఖ్యమంత్రిగా తన ఇష్టానుసారం ఏ ఒక్కరికి పోస్టింగ్లు ఇవ్వడమో ట్రాన్స్ఫర్లు చేయడమో జరగదు. ముఖ్యమంత్రి గారికి జీవో ఎప్పుడు ఇవ్వాలో తెలియదు, 2 రోజుల ముందు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టారంటారు. నువ్వు రిటైర్ ఫలానా తేదీకి అవ్వాలంటే ఆ అయ్యే తేదీకే నీకు జీవో విడుదల చేస్తారు, అయ్యా తమ రిటైర్ కావాలని. అంతేగాని కోర్టులు ఎప్పుడు పనిచేస్తాయి, శనివారాలు ఆదివారాలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ లెక్క చూసుకొని ప్రభుత్వం జీవో విడుదల చేయదు. ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో ఇచ్చిందంటే ఫలానా డీజీపీ ఫలానా రోజున రిటైర్ అవుతున్నాడని చెప్పి, రిటైర్ కావాల్సిన టైం ఇది అని చెప్పి 2 రోజుల ముందు జీవో ఇచ్చారు. ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయమన్నారు, అనంతపురంలో ఒక ఎస్పీని సస్పెండ్ చేయమన్నాడు అన్నాడు. అసలు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం డీజీపీకి ఉందా? అసలు నీకు పోలీస్ మాన్యువల్ మీద నీకు పట్టుందా? చట్టం మీద గౌరవం ఉందా నీకు? ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ నీకెక్కడిది అధికారం? నువ్వు ముఖ్యమంత్రి తమ్ముడి మీద భూదందాలు చేయమన్నాడని మాట్లాడితే దానికి విలువే ఉంటుంది. ఒకవేళ అటువంటి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయన్నావు, మరి బయటపెట్టు. భూదందాలు చేయమని నన్ను ప్రోత్సహించాడు, చేయనన్నాను కాబట్టి నా మీద కక్ష కట్టారన్నారు. నీ మీదే భూదందాల కేసులు, నువ్వే పెద్ద భూ కబ్జాదారుడు అని సుప్రీంకోర్టులో కేసు. సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించి నివేదిక ఇమ్మంది. నీ మీదే నివేదిక కావాలని సుప్రీంకోర్టు అడుగుతా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి తమ్ముడి మీద భూదందాలు చేయమన్నాడని మాట్లాడితే దానికి విలువే ఉంటుంది. యూపీఎస్ రిటైర్మెంట్ జాబితా నా పేరు లేదంటాడు. సర్వీస్ నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో జాబితా ఉండదు, యూపీపీఎస్లో జాబితా ఉండదు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వెంట్స్ జాబితాలో నువ్వు ఎప్పుడు రిటైర్మెంట్ కావాలో ఉంటుంది. కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా నువ్వు ఒక ఐపీఎస్ అధికారిగా ఎలా రిటైర్ అయ్యావో నాకైతే అర్థం కావడం. తెలంగాణ కానీ వస్తే నక్సలిజం వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమంటే ఈయన ఇవ్వలేదట. దానికని ముఖ్యమంత్రి గారు కక్ష కట్టారంట. నిన్నెందుకు అడుగుతాడయ్యా తండ్రి? నక్సలిజం వస్తుందో రాదో కేంద్ర హోంశాఖకి తెలియదా? ఒకరికి ఒక రూలు, ఇంకొక చట్టమా? ఈ విధంగా కుట్ర పన్నటం ఎందుకో నాకైతే అర్థం కావటం లేదు. చాలా బాధాకరం, చాలా హ్యూమిలేషన్. ఎవరితో చెప్పి నువ్వు ఈ ఫోర్సెస్ తీసుకొని వచ్చినావు, ఎందుకు చేస్తున్నావు ఎంత అని. దినేష్ రెడ్డి సీఎం వెనుక సీఎం దినేష్ రెడ్డి అనుకుంటే ఇటువంటి అన్యాయం నాకు జరగదా? దారిన పోయేవాళ్లు సీఎంలు, ఆర్థిక మంత్రులైతే అర్హత లేని వాళ్ళు డీజీపీలు అవుతారు. నిబంధనలు ఉన్నా, కోర్టులు చెప్పినా బుద్ధిరాని సర్కారుకు వ్యవహారం చెడేదాకా తప్పుడు నిర్ణయాల ఫలితమేంటో అర్థం కాదు. ఇప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిజానికి దినేష్ రెడ్డి డీజీపీ అయిన పరిస్థితులు, కిరణ్ కుమార్ సీఎం అయిన పరిస్థితి ఒకలాంటివే. ఇప్పుడు డీజీపీ పదవి ఊడిన పరిస్థితి, ఇప్పుడు సీఎం కిరణ్ ఉన్న పరిస్థితి కూడా ఒకేలా కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ కు ఇంకాస్త టైం ఉంది. అందాక వెయిట్ అండ్ సీ. ఇది V6 స్పాట్లైట్.